వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించబోయే పార్టీ బీజేపీయేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలో తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యాలయం ఓల్డ్ బోయిన్పల్లి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వేదికగా ఉపయోగపడుతుందని ఈటెల అన్నారు. హైదరాబాద్లో బీజేపీ అత్యంత పటిష్టంగా ఉందన్న ఈటెల హైడ్రా పేరిట ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలకు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు. గతంలో 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే 48 డివిజన్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత చీకుట్టించుకోబడి, ప్రజల చేత అసహించుకోబడి ఇలా పాతిరేయబడ్డ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ఇక ఇది వద్దు ఈ పార్టీ అని చెప్పి మేము చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాయకులే మాట్లాడుకున్న మాట ఏంటంటే, మా పార్టీ ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఖతమైపోయింది, రేవంత్ రెడ్డి గారి ముసుగులో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ కాబట్టి రేపు ప్రజల చేత ఆశీర్వదించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ.